హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మన రెసిపీ గోరుచిక్కుడుకాయలతో కర్రీ. ఎప్పుడు చేసుకునే ఫ్రైలా కాకుండా ఒక్కసారి ఇలా కర్రీ చేసి చూడండి. అన్నం, చపాతీలోకి చాలా బావుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా చిన్న మార్పు చేస్తే వచ్చే రుచే వేరు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లెట్స్ స్టార్ట్. ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వులు వేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. అలాగే గోరుచిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను అరకిలో గోరుచిక్కుడుకాయలను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. నూనె వేడయ్యాక దీనిలో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్రను వేసుకొని అవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఇవి 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు. వీటిని ఒకసారి కలిపి దీనిలో 2 పచ్చిమిర్చీల ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వండి. పసుపు మనం గ్రైండ్ చేసిన మిశ్రమంలో వేసుకున్నాం, సో ఇక్కడ వేయడం లేదు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోగానే దీనిలో ఒక టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టి టొమాటో మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి, టొమాటో మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న అరకిలో గోరుచిక్కుడుకాయ ముక్కలను వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కొంచెం మగ్గనివ్వండి. దీనివల్ల గోరుచిక్కుడులోని పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఇలా కాస్త మగ్గిన తర్వాత దీనిలో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1.5 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక మూత తీసి స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకోండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. గోరుచిక్కుడుకాయలు మెత్తగా ఉడికిపోతాయి. ఒకవేళ మీకు కర్రీ ఎక్కువగా వాటరీగా అనిపిస్తే 2 నిమిషాలు స్టవ్ పై అలాగే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీనిలో ఒక ఫుల్ నిమ్మకాయ రసంని యాడ్ చేసుకొని అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే మనం పల్లీలు, నువ్వులు గ్రైండ్ చేస్తున్నప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి గ్రైండ్ చేసుకోండి. నువ్వులు వేసాం కదా, పులుపు యాడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.